జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మెట్ల చిట్టాపురంలో అగ్ని ప్రమాదం జరిగింది. మంటల్లో ఆహుతైపోయాయి వందల సంఖ్యలో ఈత చెట్లు. వరి కొయ్యలకి రైతులు నిప్పు పెడుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గాలి కారణంగా అదుపు తప్పిన ఈత వనానికి అంటుకున్నాయి మంటలు. అంతేకాదు మంటలార్పేందుకు స్థానికులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పటికే మంటలతో ఈత వనం మొత్తం దగ్ధమైపోయింది. అగ్ని ప్రమాదం గీత కార్మికులను కన్నీటి పర్యంతం చేసింది. వరి కొయ్యలకు రైతు నిప్పు పెట్టడంతో ఆ మంటలు పక్కనే ఉన్న భారీ ఈత వనానికి వ్యాపించాయి. వందల సంఖ్యలో ఈతల చెట్లు అగ్నికి ఆహుతి కాగా ఏళ్ల తరబడి పెంచుకున్న జీవనాధారం క్షణాల్లో బూడిదైంది. దీంతో గీత కార్మికుల కుటుంబాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సంపత్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సంపత్, అగ్నికి ఆహుతైనటువంటి వందల సంఖ్యలో ఈతల చెట్లు ఆహుతైపోయినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎన్ని చెట్లు అగ్నికి ఆహుతైపోయాయి? మంటలు ఆర్పారా? ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అంటే ఇంతకు ముందే కొంత మంటలది అదుపులోకి వచ్చింది. స్థానికులతో పాటు ఫైర్ ఇంజిన్ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున నీళ్లను తల్లుతున్నారు. ఎందుకంటే రైతులు మామూలుగా వరి కోసిన తర్వాత వారికి నిప్పి పెట్టిన క్రమంలో వైపు తీవ్రమైన టెంపరేచర్ ని, దాంతోపాటు గాలి ఎక్కువ వచ్చిన క్రమంలో ఈత తాటి వాహనం మొత్తం పూర్తిగా దగ్ధమైన పరిస్థితి మనకు కనబడుతుంది. మంటలు కూడా ఎగిసి పడ్డాయి. సుమారుగా 2 నుంచి 3 గంటల పాటు కూడా, అంటే కనీసం 800-900 ఈత వనమైతే దగ్ధమైనట్టు. దీంతో కూడా గీత కార్మికులకు మాత్రం ఆర్థికంగా నష్టం వాల్సిందని తెలుసు. స్థానికులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కొంత మంటలైతే అదుపులోకి వచ్చాయి. అదేవిధంగా ఫైర్ సిబ్బంది కూడా మంటలు ఆర్పారు. అదేవిధంగా నష్టపోయిన సంబంధించిన గీత కార్మికులకి కొంత ఆర్థిక సాయాన్ని అందించాలని కూడా స్థానిక నేతలు డిమాండ్ చేసే పరిస్థితి మనకు కనబడుతుంది. అంటే గత 15 రోజుల్లో కూడా కరీంనగర్ జిల్లాలో టెంపరేచర్ ఉంది సుమారుగా 45 నుంచి 46 టెంపరేచర్ క్రమంలో చాలా మంది రైతులు ఇప్పటికీ వరి కోసిన తర్వాత నిప్పు పెడుతున్నారు. నిప్పు కూడా ఎగిరి వివిధ ప్రాంతాలకు వస్తుంది. నిన్న ముఖ్యంగా సుల్తానాబాద్ నిరుక్కులు కూడా ఇదే విధంగా నిప్పు పెట్టారు. దీంతో అక్కడ కూడా ఈతవనం తాటివనంతో దగ్ధమైంది. అక్కడ కూడా గీత కార్మికులు తీవ్రంగా నష్టపోయారు. అంటే ప్రతిరోజు 2 లేదా 3 చోట్ల కూడా ఈ అగ్ని ప్రమాదాలు జరుగుతుంది. దీంతో ఇటు రైతులు నష్టపోతున్నారు, మామూలుగా గీత కార్మికులు నష్టపోతున్నారు, చాలా మంది ఆస్తి నష్టపోయిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకంటే 40 నుంచి 45 టెంపరేచర్ నమోదైన నేపథ్యంలో ఏమాత్రం చిన్నపాటి అగ్ని ప్రమాదం జరిగినది భారీ అగ్ని ప్రమాదంగా మారిపోతుంది. దీంతో ఇబ్బంది పడే పరిస్థితి మనకు కనబడుతుంది. అదే విధంగా నిన్న ఓదెల మండలం ఇందుర్తిలో కూడా అక్కడ అగ్ని ప్రమాదం జరిగిన సుమారుగా 70 క్వింటాల వరిధాన్యం కూడా పూర్తిగా అగ్నికి ఆహుతైన పరిస్థితి మనకు కనబడుతుంది. మొత్తానికి ఇక్కడ మాత్రం ఇంతకు ముందే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మంటలదే అదుపులోకి వచ్చిన నేపథ్యంలో కొంత స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మరికొద్ది సేపు ఉంటే మాత్రం గ్రామాలకు వెళ్లే ప్రమాదం ఉంది. కానీ గ్రామాలకు వెళ్లకుండానే అక్కడ స్థానికుల పెద్ద ఎత్తున తరలి వచ్చి కూడా ఆ పూర్తిగా కూడా ఆర్పే ప్రయత్నించి ప్రస్తుతానికి అక్కడ మంటలు అదుపులోకి వచ్చాయి. రైట్, థ్యాంక్ యూ సంపత్.